అందరం కూడా ఒక 2 minutes కోసం నిల్చుని మొత్తం విశ్వానికి మనం ప్రకాశిద్దాము. సంస్థ యొక్క పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది 1936 ఇయర్లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య కేంద్రము మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది. ఈ యొక్క సంస్థ సోషియో స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్గా సేవలను అందిస్తూ ఉంది. ఈ యొక్క సంస్థ ఐక్యరాజ్య సమితిలో కూడా కన్సల్టివ్ స్టేటస్ ఉంది. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా యుఎన్లోని యునెస్కో యునెసెఫ్లో సలహాదారు సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచం అంతటిలో 180 దేశాలకు పైగా కూడా ఈ యొక్క బ్రహ్మకుమారి శాఖలన్నీ ఉన్నాయి. ఈ యొక్క సంస్థలన్నింటినీ నడిపించే పవర్, బ్యాక్ బోన్, డ్రైవింగ్ ఫోర్స్, నిరాకార పరమాత్ముడు, గాడ్ ఫాదర్, శివ, సుప్రీం సోల్. అదేవిధంగా ఇది 1 గాడ్ 1 వరల్డ్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ని అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ వ్యక్తి ఆదరణ కానీ వ్యక్తి పూజ కానీ ఉండదు. ఇక్కడ ఈ యొక్క సంస్థలు ఇచ్చే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వర్తమాన సమయంలో ఉన్న పరిస్థితులకు ఒక చక్కటి పరిష్కార మార్గం అవుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మేము సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రియలైజేషన్, తద్వారా గాడ్ రియలైజేషన్ను పొందడం జరుగుతుంది. కర్మ ఫిలాసఫీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైం, 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ టైం, సెల్ఫ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, లైఫ్ స్కిల్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇన్నర్ పీస్, అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ వంటి ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ను వివరణాత్మక జ్ఞానంతో అవగాహన అనుభూతిని పొందవచ్చును. ఇది మానవ జీవన శైలి కారణంగా మనం ఎన్నో రకాల అనారోగ్యాలను పొందుతున్నాము. దీనికి ముఖ్య కారణం మానసిక రుగ్మతలు. వీటిని తొలగించుకోవడం కోసం గుడ్ బై టెన్షన్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. మన భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని చేపట్టింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా 103 సంవత్సరాల వయసు గల దాదీజీ జానకీజీ గారు వ్యవహరించారు. అదేవిధంగా ఈ యొక్క సంస్థ స్త్రీల ద్వారా నడిపిస్తున్న ఏకైక ఆధ్యాత్మిక సంస్థ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్త్రీ సాధికారతకు, స్త్రీ సశక్తీకరణకు ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పవచ్చు. బేటీ బచావో సశక్తి బనావో అంటూ మహిళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం కూడా ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతున్నారు. నేటి మానవులు 6 అడుగుల మానవులు 3 ఇంచుల సిగరెట్కు, 2 ఇంచుల గుట్కాకు బానిస అవుతున్నారు. అలాంటి వారు అంటే వారికి వారే నిగ్రహాన్ని కోల్పోతున్నారు. అలాంటి వారికి యొక్క రాజయోగ మెడిటేషన్ ద్వారా కంట్రోలింగ్ పవర్ను పెంపొందిస్తూ డ్రగ్ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇలా సమాజంలోని అన్ని రకాల వర్గాల వారిలో
ఒక నైతిక విలువలను తీసుకొచ్చే విధంగా, భావనాత్మక మార్పును తీసుకొచ్చే విధంగా ఈ యొక్క సంస్థ కృషి చేస్తూ ఉంది. ఇది ఎలాంటి కులము, మతము, వర్గము, ధర్మము తేడా లేకుండా అందరికీ ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క కార్యక్రమాలన్నింటినీ మేము ఉచితంగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మకుమారిస్ ఆన్లైన్లో www.brahmakumaris.org అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇంకా తెలుస్తూ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఛానల్ అనేది ఇది వాల్యూ బేస్డ్ ఛానల్, ఆధ్యాత్మిక ఛానల్. ఇది హిందీలో నడుస్తూ ఉంటుంది. ఇది కూడా బ్రహ్మకుమారిస్ ద్వారా నిర్వహింపబడుతుంది. ఓకే, ఓం శాంతి. థ్యాంక్ యూ. సంస్థ పట్ల ఒక మంచి అవగాహనను కలిగించారు. మరొకసారి అన్నయ్యకు మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాము. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క వరల్డ్ పీస్ డే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచ శాంతి అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరము అన్న విషయాన్ని మనం తెలుసుకోవడం కూడా అవసరము. ఎందుకంటే ఎంతో మంది అశాంతి, దుఃఖంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ని మనము తెలియజేయవలసిందిగా బ్రహ్మకుమారి కల్పన అక్కయ్య గారిని కోరుతూ ఉన్నాము. కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ లలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో మందిలో మోటివేషన్ ని కలిగించారు. ప్రస్తుతం అక్కయ్య నర్సంపేట శాఖ ముఖ్య నిర్వాహకులుగా తమ యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. బ్రహ్మకుమారి కల్పన అక్కయ్య గారిని ప్రెసెంట్ టైంలో శాంతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్న టాపిక్ మీద ఓం శాంతి. అందరికీ అంతర్జాతీయ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలు రామకృష్ణ గారు, ప్రముఖ పురోహితులు నర్సంపేట, అలాగే గౌరవనీయులైన సోదరులు షేక్ షరీఫ్ గారు, ప్రెసిడెంట్ ముస్లిం కమ్యూనిటీ మసీద్ కమిటీ, అలాగే గౌరవనీయులైనటువంటి సోదరులు రెస్పెక్టెడ్ బ్రదర్ రాజారెడ్డి గారు, ఫాదర్ పారిష్ ప్రీస్ట్, ఆర్సీఎం చర్చ్ మహేశ్వరం నర్సంపేట, వారందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఇది ఐక్యరాజ్య సమితి ద్వారా నిర్ణయించడం జరిగింది. ప్రపంచ దేశాలన్నింటి మధ్య కూడా పరస్పర శాంతి సంబంధాలు ఉండాలి, అహింసను ప్రేరేపింప చేయాలి. మరి ప్రపంచంలో అందరినీ కూడా ఒక అహింసాయుత వాదం వైపు శాంతియుతమైనటువంటి జీవన శైలిని గడిపే విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి కోణంలో ఐక్యరాజ్య సమితి ఎన్నో సంవత్సరాల నుండి ఆలోచిస్తూ 1981లో నిర్ణయించారు. థర్డ్ ట్యూస్డేని వారు ప్రపంచ శాంతి రోజుగా జరుపుతూ 2001లో సెప్టెంబర్ 21ని శాశ్వత ప్రపంచ శాంతి దినోత్సవంగా జరపాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రిస్టోరింగ్ పీస్ ఫర్ సస్టైనబుల్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్. అంటే ప్రపంచాన్ని ఒక సస్యశ్యామలంగా, ప్రపంచంలో ఒక మంచి సమానత్వాన్ని తీసుకొచ్చేటువంటి సుందర బెటర్ వరల్డ్ గా తయారు చేయాలి అంటే శాంతిని మనం కాపాడుకోవాలి, శాంతిని పరిరక్షించుకోవాలి అనేది ఉద్దేశం. సో దాని సందర్భంగా అన్ని చోట్లలో, అన్ని కమ్యూనిటీస్ లో ఇలా శాంతి సెమినార్స్, సమావేశాలు నిర్ణయించడం ఈ రోజు జరుగుతూ ఉంటుంది. మానవుడితో పూర్తిగా వ్యవహరించలేకపోతున్నాడు. ఎన్నో సందర్భాలలో మనం మనిషి కనీసం మానవత్వం కూడా లేదు అని మనం నిత్యం పేపర్లలో, వార్తలలో వింటూ ఉన్నాము. అంటే మానవుడు జీవితంలో కృషి చేసి దైవత్వాన్ని చేరుకోవాలి, కానీ మానవుల్లో ఈరోజు దైవత్వానికి బదులుగా కొన్ని సందర్భాలలో క్రూరత్వం వైపు వెళ్తున్నట్లుగా మనం ఎన్నో ఉదాహరణలను చూస్తూ ఉన్నాం. ఎలా మారిపోయింది ఈ భౌతిక ప్రగతి అంటే ఈ రోజు ఉన్నటువంటి అనుబంధాలన్నీ ధనబంధాలుగా అయిపోయాయి. ఈ రోజు ఉన్నటువంటి ఆత్మీయ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. మానవత్వం మనీతత్వంగా మారిపోయింది. మనిషి మనీ ప్లస్ షీగా మారిపోయాడు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా శాంతి కోసం జీవితంలో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే శాంతి అనేది ఇదే సర్వ మతాల యొక్క సారం, ఇదే మానవుడి యొక్క జీవితంలో తాను పొందేటువంటి గొప్ప సంపద.
అందుకే ఎంత గొప్ప వ్యక్తినైనా మీరు అడగండి, మీ జీవితంలో ఏం కావాలి అంటే వారు ఎన్నో కోరికలు చెప్పవచ్చు, కానీ చిట్ట చివర అందరూ చెప్పేది ఏంటి అంటే నాకు జీవితంలో మనశ్శాంతి కావాలి, నా జీవితాన్ని పీస్ఫుల్ గా నేను లీడ్ చేయగలగాలి అని అంటుంటారు. అలా శాంతి అనేది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అంశం. మరి శాంతి అనేది ఎక్కడో బయట వెతికితే దొరికేటువంటిది కాదు. శాంతి అనేది ప్రతి వ్యక్తి ఆంతరికంగా తనలోనే ఉంది, దాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వర్తమాన సమయంలో మనం చూసినట్లయితే ఎలా ఉంది వాతావరణము అంటే, ఒకప్పుడు ఏమనేవారు అంటే ఎదుటి వారికి సుఖాన్ని ఇచ్చి సర్వే జన సుఖినో భవంతు అంటూ అందరికీ సుఖాన్ని ఇస్తూ ఎదుటి వారి సుఖంలో వీరు సంతోషాన్ని పొందేవారు. మనం ఎవరికి ఎన్ని కానుకలు ఇచ్చినా వారిని మనశ్శాంతిగా ఉంచే విధంగా మన వ్యవహారం ఉంటే అది అన్నిటికంటే ఇంకా గొప్ప కానుక. శాంతి అనేది అన్నిటికంటే గొప్ప శక్తి. రాబర్ట్ ముల్లర్ అని వారు 40 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ కోసం సేవలు అందించారు. వారు చాలా గొప్ప వ్యక్తి. వారు కోస్టారికా పీస్ యూనివర్సిటీ ఒక ఛాన్సలర్ గా కూడా సేవలు అందించారు. వారిని ఒక రోజు ఒక ప్రెస్ మీట్ లో రిపోర్టర్స్ అడుగుతారు, వర్తమాన సమయంలో యునైటెడ్ నేషన్స్ శాంతి గురించి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా, రకరకాల హైడ్రోజన్ బాంబులు, ఎన్నో బాంబులు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు తయారు చేసిన అణ్వాయుధం చాలా పవర్ఫుల్ అంటున్నారు, మరి మీ దృష్టిలో ఇంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఏదైనా ఉంటుందా అని వారిని రిపోర్టర్స్ అడుగుతారు. అప్పుడు అతను ఒక్క క్షణం సైలెన్స్ గా ఉంటూ వెంటనే జవాబు చెప్పారన్నట్టు, ఉంది అని చెప్పారు. ఏంటది అని వాళ్ళందరూ ఆసక్తిగా అడిగితే అదే శాంతి అని చెప్పారు. సైలెన్స్, పీస్, శాంతి శక్తి ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆయుధము అని వారు తెలియచేయడం జరిగింది. ఇలా శాంతి అనేది చాలా గొప్ప శక్తి. మరి శాంతి అంటే ఏంటి అంటే ఇది ఒక ఆంతరికమైనటువంటి భావన. కేవలం ఎలాంటి శబ్దం లేకుండా ఉండడము అంటే అది నిశ్శబ్దం అవుతుంది, అది వాతావరణం యొక్క సైలెన్స్ అవుతుంది. శాంతి అంటే ఇది ఆంతరికమైనటువంటి మన మనస్సులో కలిగేటువంటి భావన. ఒక మన మనస్సు కూల్ గా, చాలా రిలాక్స్డ్ గా, ఒక మనస్సుకి సాంత్వన కలిగేటువంటి భావనే శాంతి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం సైలెన్స్ అంటున్నాము, పీస్ అంటున్నాము. సైలెన్స్ అనేది బాహ్య శబ్దం లేనటువంటి దానికి వర్తిస్తుంది. పీస్ అనేది ఆంతరికమైనటువంటి భావన. కాబట్టి అందరం కోరుతున్నది ఏంటి అంటే ఆంతరికమైనటువంటి శాంతి. అందుకే అందరం మనశ్శాంతి కావాలి అంటున్నారు. ఎవరు కూడా నాకు కాలుకి శాంతి, చెవికి శాంతి అనగలరు. అందరూ కూడా మనశ్శాంతి కావాలి అని కోరుతున్నారు. కాబట్టి ఆ మనశ్శాంతి ఎలా లభిస్తుంది అంటే ముందు మనం ఆధ్యాత్మికంగా మనం ఎవరము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం మనశ్శాంతిని పొందగలుగుతాం. మనందరం ఫిజికల్ గా రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి మానవులకి. ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి, ఒక కమ్యూనిటీకి ఇంకో కమ్యూనిటీకి, ఒక దేశానికి ఇంకో దేశం. కానీ ఇంటర్నల్ గా మనందరం సబ్ కాన్షియస్ లెవెల్లో మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఒక స్పిరిచువల్ బీయింగ్స్. మనందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకే రకం. మరి ఆత్మలో ఉన్నటువంటి మూల గుణాలు అందరిలో ఒకటి. అన్ని మతాలలో కూడా అన్ని మతాల యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రతి మతం, ఏ మతంని తీసుకున్నా కూడా అది ఒక గుణాలను, నైతిక విలువల్ని, ఆధ్యాత్మిక సంస్కారాలను వీటిని బోధిస్తూ వచ్చినట్టు. కాబట్టి ఆత్మ యొక్క మూల గుణాలు ఏంటి అంటే శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందము, సుఖం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జీవితంలో ఇవి పొందాలని, ఇవి కావాలని ఆకాంక్షిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నారని. వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఏ కెరియర్ లో ఉన్నా వాళ్ళ అల్టిమేట్ ఏమేంటి అంటే జీవితంలో సుఖశాంతులను పొందాలి అని. ఎందుకంటే ఇదే ఆత్మ యొక్క మూల స్థితి, మూల గుణం, నిజ ధర్మం, ఆత్మ యొక్క స్వధర్మం. కాబట్టి శాంతిని అందరం కూడా కోరుతూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. మనందరం కూడా స్పిరిచువల్ బీయింగ్స్. ఈ శరీరానికి రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి డివైన్ ఎనర్జీ మన బాడీలో ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అంటున్నాము, దాన్ని రూహ్ అంటున్నాము, సైక్ అంటున్నాము, స్పిరిట్ అంటున్నాము, ఒక ఎనర్జీ అంటున్నాము. సో మనందరం కూడా అలాంటి స్పిరిచువల్ బీయింగ్స్ ని. మరి ఆ శక్తి యొక్క మూలం ఏంటి అంటే శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందము, సంతోషం. మరి ఈ ఆత్మలన్నింటికి యజమాని ఎవరు అంటే ఆల్మైటీ అథారిటీ. వారిని సుప్రీం సోల్ అని, పరమాత్మ అని,
వారిని రకరకాలుగా మనం మన భావన అనుసారంగా వారిని పిలుస్తూ ఉన్నాము. సరే, ఎవరిని ఎలా పిలిచినప్పటికీ వారెవరు అంటే ఒక ఉన్నతమైనటువంటి పరమోన్నత శక్తి. భగవంతుడు ఎవరు అంటే భగవంతుడికి పర్టికులర్ గా మనలాంటి ఒక రూపాన్ని ఎవరు చూపించరు. భగవంతుడు అంటే ఒక పవర్. ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఒక పవర్, ఆ పవర్ కి ఇదే రూపం అని చెప్పలేం. అలాగే భగవంతుడు కూడా ఒక శక్తి, ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు, నిరాకారుడు, నిరామయుడు. ఇలా రకరకాలుగా వారి యొక్క మహిమను వివిధ ప్రాంతాల వారు, వివిధ కమ్యూనిటీస్ వారు కొనియాడుతూ వచ్చారు. మరి పరమాత్మని కూడా ఒక శక్తిగా అందరూ నమ్ముతూ ఉన్నారు. వారిని ఒకరం లైట్ అని పిలుస్తున్నాము, ఒకరం పరంజ్యోతి, జ్యోతి స్వరూపుడు అంటున్నాం, మరొకరం వారిని నూర్ అని అంటూ ఉన్నాం. సో ఎలా పిలిచినప్పటికీ పరోక్షంగా అందరం సూచిస్తున్నది ఒక్కరిని. అందుకే ఏమంటూ వచ్చాము అంటే భగవంతుని సత్యం, శివం, సుందరం అన్నాము. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ మర్సీ, గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ లవ్ అని అన్నాము. అంటే భగవంతుని ఇలాంటి సద్గుణాలతోటి పోలుస్తూ వచ్చామన్నట్టు. భగవంతుల్లో ఆ గుణాలు చాలా అపారంగా ఉన్నాయి. కాబట్టి వర్తమాన సమయంలో ఈ శాంతి రోజు మనకు ఏమని సందేశాన్ని ఇస్తుంది అంటే మనందరం కూడా అన్ని డిఫరెన్సెస్ ని మరచి వన్ గాడ్, వన్ వరల్డ్ ఫ్యామిలీగా మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఒక సుందరమైన ప్రపంచంగా తయారు చేయాలి అంటే మనందరం ఇప్పుడు పీస్ మెసెంజర్స్ గా, పీస్ లవర్స్ గా, పీస్ గివర్స్ గా, పీస్ కీపర్స్ గా మనందరం శాంతిని మన యొక్క వ్యవహారంతో నలుగురికి వ్యాపింపచేయటం, మన వల్ల సమాజంలో ఎలాంటి అశాంతి కలగకుండా, ఎవరు మన వల్ల ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్త పడగలగడం. అందుకే ఇలాంటి శాంతిని మనం ఆ పరమాత్మతోటి మన మనస్సును ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో అప్పుడే మనం ఇలాంటి శాంతిని అనుభూతి చేసుకోగలుగుతాం. కాబట్టి అలాంటి పరమాత్మతో కనెక్షన్ అనేది వర్తమాన సమయంలో చాలా అవసరము. ఎప్పుడైతే పరమాత్మతోటి మనస్సును కనెక్ట్ చేసుకుంటామో అప్పుడే మనం మన మానసికంగా శాంతిని అనుభవం చేసుకుంటాము. మనం శారీరకంగా కూడా శరీరంలో ఇమ్యూనిటీని కూడా మనం పెంచుకోగలుగుతాం. కాబట్టి అలాంటి ఒక కనెక్షన్ ని జోడించుకొని ప్రపంచంలో శాంతిని వ్యాపింప చేయాలి అనేది ఈ ప్రపంచ శాంతి దినోత్సవం యొక్క సందేశము. కాబట్టి ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. మేమైతే బ్రహ్మకుమారి అందరం ఈ రోజును నరసంపేట ఈ శాఖలో చాలా సుదినంగా, శుభదినంగా, అదృష్టవంతమైన రోజుగా మేము భావిస్తూ ఉన్నాము. దీనికి అందరూ ఒకసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మొదటిసారిగా మా యొక్క సేవా కేంద్రంలో ఇలా అన్ని కమ్యూనిటీస్ యొక్క సోదరులు ఎవరైతే భగవంతుడి యొక్క సేవలో ఉన్నారో వారు పౌరోహిత్యం చేస్తూ నిత్యం భగవంతుడి యొక్క సన్నిధిలో ఆ సేవలో ఉన్నటువంటి వారు, అలాగే ఎవరైతే అల్లాకి ఖుదాయి ఖిద్మత్గారుగా ఉంటూ అల్లా యొక్క సేవలను వ్యాపింపజేస్తున్న వారు, అలాగే ఎవరైతే యేసు యొక్క సేవలో ఉంటూ సమాజంలో ఈ విధంగా అందరికీ దైవ చింతనను నేర్పిస్తున్నటువంటి అలాంటి ఒక పీస్ మెసెంజర్స్ వారందరూ ఈ రోజు మా కేంద్రానికి వచ్చినందుకు చాలా చాలా మేము సంతోషిస్తూ ఉన్నాము. కాబట్టి ముందున్నటువంటి అతిథి గౌరవనీయులు సోదరులు గూడ రామకృష్ణమూర్తి గారు ఈ యొక్క వరల్డ్ పీస్ డే సందర్భంగా తమ యొక్క గుడ్ విషెస్ మరియు బ్లెస్సింగ్స్ ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాము. రూపాన్ని కలిగి ఉండడం, మోహము అంటే అత్యధికమైనటువంటి కోరికలను కలిగి ఉండడం, అహంకారాన్ని కలిగి ఉండడం, మాత్సర్యం, అసూయను కలిగి ఉండడం, ఈ 6 కూడా అంతఃశత్రువులు. ఈ 6 వల్లనే ప్రపంచం లోపల ఏ ఉపద్రవమైనా సంభవిస్తుంది. అన్నిటి ఉపద్రవాలకు ఇదే మూలం. పరమాత్ముడు అంటే పరమాత్ముడు అనేటువంటి శబ్దం లోపల ఎన్నో అర్థాలు ఉంటాయి. పరమాత్ముడు అంటే ఆప్తుడు, అందరికీ కావలసినటువంటి వాడు, అంటే మనలను కనికరించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడు శివుడే కావచ్చు, విష్ణువే కావచ్చు, యేసే కావచ్చు, అల్లానే కావచ్చు. ఏదో ఒక రూపాన్ని ధరించి ఈ ప్రపంచాన్ని కాపాడుతూ వచ్చి శాంతిని నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంటే సంభవామి యుగే యుగే
అంటే ఎప్పుడైతే నా అవసరం ఏర్పడుతుందో ఈ ప్రపంచం లోపల బ్రతకలేనటువంటి పరిస్థితి అశాంతి నెలకొల్పబడుతుందో ఆ సందర్భాల లోపల నేను ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితులకు కావలసినటువంటి రూపాన్ని ధరించి నేను ఈ ప్రపంచం లోపల ఆవిర్భవించి శాంతిని నెలకొల్పుతాను అని ఆ పరమాత్ముడు చెప్పాడు. పరమాత్ముడు అంటే ఈ అశాంతి నెలకొల్పడానికి అంతఃశత్రువులు ఒక కారణమైతే మరొక కారణం కూడా ఉంది. ఆ కృషి లోపల భాగంగా ఏంటిదంటే సాంకేతికత, అంటే కంప్యూటర్, సెల్ ఫోన్, ఇవన్నీ కూడా సాంకేతికత. ఏ ఆనందాన్ని పొందడానికైతే సాంకేతికతను ఉపయోగించి తమ యొక్క వస్తువులను తయారు చేసుకున్నాడో ఆ మానవుడి చేత సృష్టింపబడినటువంటి ఆ వస్తువులే మనిషిని అశాంతికి గురి చేస్తున్నాయి. అంటే పోటీ తప్పు కాదు, ప్రపంచం లోపల పోటీ ఉండాలి. కానీ అది ఏ విధంగా ఉండాలి అంటే అందరికీ మనిషికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. కానీ అది లేకుండా పోయింది. సాంకేతికత ఇది ఒక కారణం. ముఖ్యంగా సెల్ ఫోన్, కంప్యూటర్ ఇవన్నీ కూడా మనం ప్రశాంతంగా ఉందాము అనుకుంటే దాన్ని ఆ సెల్ ఫోన్ ను ఆపు చేస్తే తప్ప మనకు ఆనందం ఉండడం లేదు. మరి అనేటువంటి శబ్దానికి ఆనందము ఇచ్చేవాడు అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి. శివుడు అంటే ఏదో లింగము, శివుడు శంకరుడు అని కాదు. శివ అందరికీ కూడా అంతర్జాతీయ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించినటువంటి అందరూ ధర్మ గురువులందరికీ, అలాగే ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అయితే మనం ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం. వేగం మన వేదం. ఏది చేసినా క్షణాల్లో అయిపోవాలి. అది ఉద్యోగ వేటలో కావచ్చు, పరీక్ష విషయంలో కావచ్చు, ఇంకా మన యొక్క పర్సనల్ విషయాల్లో కావచ్చు. ఏదైనా కూడా అది ఒక నిమిషంలో అయిపోవాలి అని అనుకుంటాం. మరి ఒకవేళ ఈ యొక్క పోటీ నుండి తప్పుకుందామా అంటే వేరే వాళ్ళు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ పోటీలో మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడిని మనము దూరం చేసుకోవాలి అంటే మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో వాతావరణం యొక్క పొల్యూషన్ తో అనేక రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. అలాగే మనం ఆలోచించేటువంటి నెగిటివ్ ఆలోచనలతో కూడా ప్రపంచమే కాకుండా మన యొక్క ఆలోచనలు కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనము నెగిటివ్ గా ఉన్నటువంటి మనుషుల యొక్క ధోరణిని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే మనము పాజిటివ్ గా ఆలోచిస్తామో మన గురించి, ఇతరుల గురించి, ఈ యొక్క ప్రపంచాన్ని కూడా మనం శాంతిమయంగా చేయవచ్చు. అలాగే మన ఆలోచనలలో కూడా చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. పాజిటివ్ గా ఆలోచిస్తారు, నెగిటివ్ గా ఆలోచిస్తారు. అలాగే మనం ఎంతెంత పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటామో మన గురించి, ఇతరుల గురించి మన యొక్క సోల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మనము మన గురించి, ఇతరుల గురించి నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటామో మన యొక్క సోల్ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ప్రపంచంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ గురవుతూ ఉన్నారు. ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ తో ఇంకా మానసిక ఒత్తిడికి బాగా గురవుతూ ఉన్నారు. మరి ఈ యొక్క మానసిక ఒత్తిడి నుండి మనం దూరం కావాలి అంటే మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మెడిటేషన్ మనం చేయాలి అంటే ఫస్ట్ ఏబిసి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే అవాయిడ్ నెగిటివ్ థాట్స్. అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు నెగిటివ్ థాట్స్ అన్ని కూడా అవాయిడ్ చేసేసేయాలి. అలాగే బి అంటే బ్యూటిఫై యువర్ థాట్స్. అంటే మన యొక్క ఆలోచనలను చాలా సుందరంగా మరల్చుకోవాలి, అంటే పాజిటివ్ గా మరల్చుకోవాలి. సి అంటే కాన్సన్ట్రేట్ ఆన్ సుప్రీం. అంటే భగవంతుని వైపు మన యొక్క అనేది కనెక్ట్ చేసినప్పుడు మనము ప్రశాంతతను పొందడమే కాకుండా విశ్వంలో కూడా ప్రశాంతతను మనం నింపడానికి సాధ్యపడుతుంది. అయితే ఈ యొక్క మెడిటేషన్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, చెప్తాను. మీరు మనసులో అనుకోండి, ఓం శాంతి. మనం సుప్రీం
సోల్ నుండి శాంతి యొక్క శక్తిని తీసుకుంటూ ఉన్నాను. నేను ఏ చోట అయితే ఉన్నానో అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా శాంతిమయంగా తయారవుతూ ఉంది. నేను భగవంతుని యొక్క శాంతి దూతనున్నాను. ప్రపంచంలో శాంతిని వ్యాపింప చేయడం కోసం నా యొక్క జన్మ ఉన్నది. ఇతరుల యొక్క దుఃఖాలను, అశాంతిని తొలగించడం కోసమే నా యొక్క మార్గం ఉన్నది. నేను భగవంతుని యొక్క సంతానాన్ని ఉన్నాను. ఏ భేదభావాలు లేకుండా నేను దేనికోసమైతే ఈ సృష్టిపైకి వచ్చానో ఆ కార్యాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆ యొక్క సుప్రీం సోల్ అయినటువంటి పరమాత్మను చేరుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా వారు ఎలా ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఎలాంటి సంస్కారాలతో ఉన్నా, నేను మాత్రం శాంతియుతంగా చూస్తూ ఉన్నాను. ప్రశాంతంగా చూస్తూ ఉన్నాను. ప్రేమను, శాంతిని, స్నేహాన్ని ప్రతి ఒక్కరిలో నింపుతూ ఉన్నాను. ప్రతి సోల్ అయినటువంటి పరమాత్మ నన్ను ఆదేశిస్తూ ఉన్నారు. ఈ విశ్వంలో శాంతిని నెలకొల్పడం కోసం నన్ను ముందుంచారు. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి భేదభావాలన్నింటినీ తొలగించి కేవలం నేను శాంతిని స్థాపన చేస్తూ ఉన్నాను. అన్ని మతాల వారిని కలుపుకుంటూ వెళ్తూ ఉన్నాను. నా యొక్క లక్ష్యం, బాధ్యత ఇదే ఉంది. ప్రపంచమంతటిని ఒకే భగవంతుడి యొక్క పరివారంగా చూడడం, మార్చడం, ప్రతి ఒక్కరిలో శాంతిని నెలకొల్పడం, అన్ని ధర్మాల వారు వారి వారి మార్గాల ద్వారా శాంతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుని సంతానం. ఎవరి మార్గంలో వారు చాలా ఉన్నతమైన వారు. కాబట్టి మనందరికీ భేదభావాలు ఎందుకు? అందరం పరంధామం నుండి వచ్చిన వారే. కాబట్టి ఈ విశ్వంలో శాంతిని నెలకొల్పడం కోసం మనందరం కూడా చేయి కలుపుదాం. వన్ గాడ్, వన్ ఫ్యామిలీ అని ఈ ప్రపంచాన్ని తయారు చేద్దాం. ఓం శాంతి. సందర్భంగా మనకు తమ యొక్క గుడ్ విషెస్ ని మరియు
తెలియజేయవలసిందిగా గౌరవనీయులు షేక్ షరీఫ్ కమిటీ ప్రెసిడెంట్ గారిని కోరుతూ ఉన్నాము. బ్రహ్మకుమారి సంవత్సరాల గారు, సెక్రటరీ గారికి, పురోహితులు గారికి, మాస్టర్ గారికి, ఎక్కేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి గొప్పది ఏం లేదు ఈ ప్రపంచం. శాంతి ఎప్పుడు లభిస్తుందంటే మనిషిగా ప్రేమించినప్పుడు శాంతి లభిస్తుంది. మనిషిని ఓర్చినప్పుడే శాంతి వస్తుంది. ఒక మనిషి మీద కోపం పెంచుకుంటే శాంతి నశిస్తుంది. శాంతి అనేది మన కుటుంబం నుంచి స్టార్ట్ కావాలి. బయట దొరుకుతుంది. మన కుటుంబంలో శాంతి ఉన్నదంటే మన వాడలో శాంతి వస్తుంది. మన వాడలో శాంతి వచ్చిందంటే మన గ్రామంలో శాంతి వస్తుంది. అటువంటి శాంతి అందరం ఉండేందుకు కృషి చేయాలని మన ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ముగిస్తాను. వెంకటేశ్వర దగ్గర ముస్లింలకు సంబంధించిన స్థలం ఉంది. దాని పక్కకు హిందువులకు సంబంధించిన దసరా ఉత్సవం చేస్తారు. అప్పుడు ఏమైందంటే మా మాలంలో వాడు తొందరపడి మొత్తం లేవలేదు, క్లీన్ చేసింది. ఉదయం మొత్తం హిందూ సోదరులందరూ చేసి కూడా స్టార్ట్ అయ్యింది. మా వాళ్ళు మాలేని వీళ్ళు మాలేని వాళ్ళు అశాంతిని వస్తుంది. ఆ అశాంతిని ఎక్కడ దూరం చేయాలి? అది నేను ప్రోత్సహిస్తే అది ఇంకా పెద్ద గొడవ కాల్స్తుంది. గ్రామం నుంచి పట్టణం పోతే పట్టణం నుంచి సిటీ పోతే అందరూ అవుతుంది. అటువంటిది ఆలోచించి అందరినీ కూర్చోబెట్టి ఇద్దరికి పనికి వచ్చేటట్టు మాట్లాడి సెట్ చేసినాం. అక్కడ శాంతిని ప్రతి ఒక్కరం చూసుకోవాలని నా మనం. ఎవరికైనా రెచ్చగొట్టే రోజున ఉండకూడదు. ఈ ప్రపంచ శాంతి దినోత్సవంగా నాకు చిన్న సందేశం ఇచ్చాను. సందర్భంగా గౌరవనీయులు రెస్పెక్టెడ్ ఫాదర్ రాజారెడ్డి గారిని చాలా సహృద భావంతో క్రిస్టియానిటీ సేవల్లో సహయోగిగా ఉన్నారు. వీరు వరంగల్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ కి గత 20 సంవత్సరాల నుండి డిప్యూటీ మేయర్ యొక్క సేవల్ని అందిస్తూ ఉన్నారు. వీరు విద్యాభివృద్ధికి చాలా కృషి చేస్తూ ఉంటారు. వీరి గైడెన్స్ మరియు వాల్యుబుల్ సజెషన్స్ తో ఎంతో మంది లాభాన్వితులు పొందారు. వీరు హన్మకొండలోని బిషప్ బెరార్ స్కూల్ యొక్క మొదటి ప్రిన్సిపల్ గా తమ యొక్క సేవల్ని కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా వీరు సుబేదారి, సెయింట్ పీటర్స్, కుమార్పల్లి, హన్మకొండ, కరీంనగర్ ఎన్నో చోట్ల ప్యారిస్ ప్రీస్ట్ గా తమ యొక్క సేవలను అందించారు. వీరు మే 3, 2021 నుండి మహేశ్వరం బాలయేసు ఆర్సీఎం చర్చిలో ప్యారిస్ ప్రీస్ట్ గా బాధ్యతలను స్వీకరించారు. అయితే అన్నయ్య గారు ఈ వరల్డ్ పీస్ డే సందర్భంగా తమ యొక్క గుడ్ విషెస్ ని, బ్లెస్సింగ్స్ ని తెలియజేయవలసిందిగా రెస్పెక్టెడ్ ఫాదర్ రాజారెడ్డి గారిని కోరుతూ ఉన్నాము. ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ శాంతి శుభాశీస్సులను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనమందరము ఇక్కడికి రావడము అనే దాంట్లో, ఈ దినాన్ని కలిసి జరుపుకోవడం అనే దాంట్లో అందరం కూడా శాంతిని కోరుకుంటున్నామని మనకి అర్థమవుతుంది. ప్రతి మనిషి కూడా శాంతి కోసమే ఆరాటపడుతుంటాడు, దాని కొరకే ప్రయత్నము చేస్తూ ఉంటాడు. చక్కటి సందేశాలు మనం ఆలకించాం. అశాంతి అనేది కోరుకున్నంత మాత్రం రాదు. మనమందరం కూడా దాని కొరకు ప్రయత్నం చేయాలి. దాంట్లో మనమందరం కూడా భాగస్వాములం కావాలని చెప్పి మనకి సందేశాలు చక్కగా వినిపించబడ్డాయి. అశాంతికి మూల కారణము అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నది మనిషిలో ఉన్నటువంటి వ్యామోహములు అని తెలియజేస్తున్నారు. అనగా మనలో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు అశాంతికి దారి తీస్తున్నాయి. ఆ స్వార్థము మనలో ఒకరి పట్ల ఒకరికి అసూయ, ద్వేషములు పెంచుతున్నాయి. వీటి వలన
మన మధ్య యుద్ధాలు చుట్లాటలు జరుగుతున్నాయి. నేనా నువ్వా అన్నటువంటి ఒక పోటీ భావంతో మనము ఆ శాంతిని పటాపంచలు చేస్తూ ఒకరినొకరము మనం హర్ట్ చేసుకుంటున్నాం, బాధించుకుంటున్నాం. ఈ విషయంలో యేసు భగవానుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప సూత్రాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. క్లుప్తంగా ఎక్కువ మాటలు కూడా చెప్పడం చాలా సమయం తీసుకుంటుంది. యేసు భగవానుడు ఒక బంగారు సూత్రాన్ని ఇచ్చారు. బైబిల్లో దాన్ని బంగారు సూత్రం అని వ్రాయబడినది, గోల్డెన్ రూల్. ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటావో దానిని నీవు ఇతరులకు చేయము. అంటే ఇతరులు నీకేం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? నిన్ను ఒక మనిషిగా గుర్తించాలి, నిన్ను గౌరవించాలి, నిన్ను ఆదరించాలి, సమస్యలో నీకు సహాయపడాలి, నిన్ను అన్ని విధాలుగా వారు ఆదుకోవాలని నీ కోరుకుంటావు. ప్రతి మనిషి ఆశిస్తాడు. నువ్వు ఎలా నీవు కోరుకుంటున్నావో వాళ్ళు చేయాలని, కానీ అదే దాన్ని నువ్వు వాళ్ళకి చెయ్యి. వాళ్ళని గౌరవించు, వాళ్ళకి నీవు సహాయపడు, వారిని ప్రేమించు, వారితో స్నేహముగా ఉండు, వారితో కలిసిమెలిసి ఉండు. అలాంటప్పుడు మనకి శాంతి చేకూరుతుందని ఈ యొక్క క్రీస్తు భగవాను యొక్క ఈ గోల్డెన్ రూల్ అంటే బంగారు సూత్రంలో మాకు బోధ చేశారు. అందరికీ కూడా విశ్వజనానికి కూడా అది ఉపయోగపడుతుంది. దేవుణ్ణి మనమందరం కూడా కోరుకుంటున్నాం. ఆ దేవుణ్ణి కోరుకున్నామంటే ఆ దేవుణ్ణి మనం పొరుగు వాళ్ళలో చూసేటువంటి ఒక నిజమైనటువంటి స్వభావాన్ని మనం ఎంతగా పెంపొందించుకుంటామో అదే స్వచ్ఛమైనటువంటి మతముగా మనం ఎంచుకొని జీవిస్తే ప్రపంచంలో శాంతి చేకూరుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రాజారెడ్డి గారు మరొకసారి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఇంకా ఈ యొక్క కార్యక్రమము సంపన్నం కావస్తుంది. ఒకరే ఆ భగవంతుడే మన జీవితానికి భరోసా అంటూ ఏ టూహి భరోసా అనేటువంటి సాంగ్ పై నృత్యాన్ని చేసేందుకు మన ముందుకు వస్తున్నారు అన్విత మరియు లాస్య. లాస్య మరియు అన్వితకు మన అందరం కూడా ఒకసారి కళాకారంలో తెలియజేద్దాము. ఈ యొక్క సెమినార్ కి పిలవగానే ఈ యొక్క ప్యూర్ పీస్ ప్లేస్ కి వచ్చినటువంటి అతిథులకు మరియు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితులకు బ్రహ్మా కుమారిస్ తరఫు నుండి చిరు సన్మానాన్ని ఇప్పుడు మనము తిలకిద్దాము. ముందుగా గౌరవనీయులు సోదరులు గూడ రామకృష్ణమూర్తి ప్రసిద్ధ పురోహితులు గారిని సన్మానించవలసిందిగా బ్రహ్మా కుమారి కల్పన అక్కయ్య గారిని మరియు అనిత అక్కయ్య గారిని కోరుతూ ఉన్నాము. షరీఫ్ గారు
బయోడేటాను తెలియజేయవలసిందిగా బ్రహ్మ కుమార్ కిషోర్ అన్నయ్యని కోరుతూ ఉన్నాము. ఇదకు శ్రీ నిరాకారి సాహు గారు రావాల్సిందిగా కోరుచున్నాము. వీరిని సన్మానం చేయటకు రాజమౌళి అన్నయ్య, వీరస్వామి అన్నయ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మహమ్మద్ జావేద్ భాయ్ వీరిని సన్మానం చేయటకు చక్రపాణి భాయ్, యాదగిరి భాయ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. 13లో చేశారు. బాయ్జీ ప్రస్తుతం నర్సంపేట ఫాతిమా మసీదులో నమాజ్ చేస్తూ ఉంటారు. ఒక ఇయర్ లో వారు ఎవెంజలిస్ట్ గా చేశారు. 3 years BTH ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్రదర్ గారు 2009లో ఫుల్ టైం మినిస్ట్రీ చేశారు. వీరు 23 సంవత్సరాల నుండి బ్రాహ్మణ వృత్తి పూజలు, అర్చక సేవలు అందిస్తూ ఉన్నారు. వీరు సాయిబాబా ఆంజనేయ స్వామి దేవాలయంలో కొంతకాలం పూజా సేవలను అందించారు. వీరు ప్రస్తుతం నర్సంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు పూజలు మరియు అర్చక సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం గౌసియా మసీదులో నమాజ్ సేవలను అందిస్తున్నారు. బాయ్జీ యొక్క విశేషత ఏంటిదంటే ఖురాన్ గ్రంథంను 7 రాగాలలో చెప్పగల ప్రావీణ్యం. డ్యూటీని టైం టు టైం చేస్తూ పిల్లలకు సకాలంలో అన్ని విధాలుగా సేవలు రామాలయంలో ప్రస్తుతం పూజలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. పూర్తి చేశారు. బాయ్జీ 1.5 year నుండి ఇమాంగా సేవలను అందిస్తున్నారు. బాయ్జీ ప్రస్తుతం మర్కజ్ జామా మసీదులో ఇమాంగా ఉన్నారు. డిసిప్లైన్ కూడా వీరు నేర్పిస్తున్నారు. వివరాలను కూడా వీరు బోధిస్తున్నారు. అలాగే చర్చిలో కూడా కులమత భేదభావాలు లేకుండా అందరికీ వీరు సౌకర్యంగా సేవలను అందిస్తున్నారు. అర్చనలు, పూజలు చేస్తూ పౌరోహిత్యంతో చాలా చక్కటి సేవలను నర్సంపేటలో అందిస్తూ ఉన్నారు. బాయ్జీ హఫీజ్ కోర్సును 2012లో చేశారు. బాయ్జీ ముస్లిం బాలికలకు కూడా వీరు ఉర్దూను నేర్పిస్తూ ఉంటారు. బాయ్జీ ప్రస్తుతం తాజ్ కుర్సీ జియా మసీదులో ఇమాంగా సేవలను అందిస్తున్నారు. ఉన్నారు. అదేవిధంగా వరంగల్ ఏరియా దేవుని పరిచయం యొక్క కార్యక్రమాలు చేస్తుంటారు యువకులలో. అదేవిధంగా అన్నయ్య గారు 3 years నుండి యొక్క పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు గౌరవనీయులైన సోదరుడు కూడా రామకృష్ణమూర్తి గారికి, గౌరవనీయులైన సోదరుడు షేక్ షరీఫ్ గారికి, గౌరవనీయులైన సోదరుడు ఫాదర్ రాజారెడ్డి గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ కోరగానే మా ఆహ్వానాన్ని స్వీకరించి ఇచ్చేసిన సోదరులందరికీ, మా చిరు సన్మాన్ని స్వీకరించిన వారికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు.
శాంతి యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన బ్రహ్మకుమారి కమలక్కయ్య గారికి మా కృతజ్ఞతలు. మెడిటేషన్ అనుభూతిని చేయించి బ్రహ్మకుమారి అక్కయ్య గారికి కూడా మా ధన్యవాదాలు. సంస్థ పరిచయం గురించి తెలియజేసిన సతీష్ అన్నయ్యకు మా థ్యాంక్స్. తమ డ్యాన్సులు మా అందరికీ అలరించిన చిన్నారులకు మా ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని చక్కగా కోఆర్డినేట్ చేసిన వాణి అక్కయ్యకు థ్యాంక్స్. ఈ కార్యక్రమంలో సహకరించిన మా బ్రహ్మకుమారి అన్నయ్యలకు అక్కయ్యలకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం శాంతి.